మొన్ననే మీకు తెలుసు తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఆత్మీయ సమ్మేళనం తర్వాత ఇది మొత్తం కూడా అందజేయాలి అని ప్రభుత్వం నుంచి నియమించినటువంటి ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఏదైతే ఉందో ఇంతకుముందు అందరూ మాట్లాడినట్టు అన్ని విషయాలు మేము వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాం. ముఖ్యంగా ఈ ప్రపంచ చరిత్రలోనే మహిళల ప్రాతినిధ్యం లేకుండా ఏ పోరాటాలు కూడా సక్సెస్ కాలేదు. ఇప్పుడైతే మహిళల ప్రాతినిధ్యమే ఎక్కువ ఉంది, మహిళల సంఖ్య ఎక్కువ ఉంది. ఇన్ని జరిగిన తర్వాత ఎవరికి ఎట్లా ప్రయారిటీ ఇవ్వాలి అనేటువంటి దానిపైన ఖచ్చితంగా ఒక వైఖరి కలిగి ఉండాలి అనేటువంటి చాలా స్పష్టంగా అక్కడ మాట్లాడడం జరిగింది. ఇంతకుముందు విమలక్క మాట్లాడినట్టు అందరు కూడా ఇంకా మిగతా వాళ్ళు ఉద్యమకారుల గుర్తింపు కోసం ఎట్లా గుర్తింప చేయాలి దీన్ని అంటున్నప్పుడు ఒక గ్రామం ఉంటది కదా, గ్రామానికి ఒక సర్పంచ్ ఉంటాడు. ఆనాడు ఈ తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడానికి పోలీసు వ్యవస్థ ఒకటి పనిచేసింది. ఆ రోజు ఉన్నటువంటి సర్పంచ్ గాని గ్రామ సర్వేలు చేస్తున్నారు కదా, జనరల్ గా గ్రామ సర్వేలు చేస్తున్నట్టు ఇప్పుడు కూడా సర్వేలు చేయండి, తప్పేముంది, మీకు ఒక యంత్రాంగం ఉంది, మీకు ఒక సౌకర్యం ఉంది, ఎట్లా చేయాలి అని అంటున్నప్పుడు ఆ అవకాశం ఉన్న చోట మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఆనాడు ఉన్నటువంటి పోలీసు వ్యవస్థని అదంతా రికార్డ్స్ చూసినా మనకు అర్థం అవుతుంది. ఈ గ్రామం నుంచి ఎంతమంది పార్టిసిపేట్ చేసిండ్రు, మహిళలు ఎంతమంది, వీళ్ళు ఎంతమంది, వాళ్ళు ఎంతమంది అనేటువంటి క్రైటీరియా ఏదైతే మీరు తీసుకోవాలనుకుంటున్నారో దాని మీద ఖచ్చితంగా మనకు ఒక రికార్డ్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉంటది. మేము ప్రధానంగా ఒంటరి మహిళలు అమరులైనటువంటి తెలంగాణకు పనంగా ఇచ్చారు వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ బిడ్డల్ని, తల్లులు వాళ్ళ పిల్లల్ని ఇచ్చేసిండ్రు, వాళ్ళ ప్రాణాలను పనంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిన తర్వాత ఆ మహిళల పరిస్థితి ఏమిటి అని మనం ఒక్కసారి గమనంలోకి తీసుకుంటే ఇలా ఒంటరిగా బతుకులు ఈడుస్తూ కూలినాలి చేసుకునేటువంటి శక్తి లేక క్షీణించిపోయి మంచాలకు అతుక్కుపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మేము అందుకనే కొంతమంది బిచ్చగాలుగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక బాధాకరం. సరే, ఇంకా మిగతా ఉద్యమాలలో పనిచేసినటువంటి కుటుంబాలు ఎట్లా ఉన్నాయి ఏందనేటువంటిది ఎందుకంటే విప్లవ పార్టీలు కూడా తెలంగాణ అనేటువంటి ఒక ఎజెండాని ప్రధానంగా తీసుకొచ్చారు. వాళ్ళు కూడా అంటే ఇంతమంది ఇన్ని రకాలుగా ప్రాణాలను సైతం పనంగా పెట్టి ముందుకొచ్చినటువంటి వాళ్ళని మనం విస్మరించకూడదు కదా. అందుకనే ఆ విషయాలు కూడా చాలా స్పష్టంగా ఇక్కడ మాట్లాడడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా ఒంటరి మహిళలకు, అమరుల కుటుంబాలలో ఉన్నటువంటి మహిళలకు పెన్షన్ అనేటువంటిది జీవితకాలం వాళ్ళకి రావాల్సినటువంటి అవసరం ఉంటది అని చెప్పేసి మేము ప్రధానంగా పెట్టినాము. అయితే ఇవాళ ఒకటే ఒక మాట మనం చెప్పుకోవాలనుకుంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఉద్యమకారులే, ఒక్క మాటలో చెప్తే. ఎందుకంటే ఎవరికి వాళ్ళుగా వాలంటరీగా వచ్చి రోడ్ల మీదకి. సరే, కొంతమంది జైలుకు పోయి ఉండొచ్చు, మాలాంటి వాళ్ళని జైలుకు పోయినాం. కొంత టఫ్ అనేటువంటిది ఒక మిలిటెంట్ పోరాటాలు చేసింది. అవునన్నా కాదన్నా ఇది బల్లగుద్ది చెప్పొచ్చు. బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ ఇంటర్నేషనల్ గా జరుగుతున్నటువంటి ప్రతినిధుల సభ ఒకటి ఇక్కడ జరుగుతున్నప్పుడు సాగరహారం అనేటువంటి జరగడానికి పర్మిషన్ ఇవ్వలేకపోతే మేము తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నుంచి వాళ్ళు వచ్చేటువంటి టోల్ గేట్ పగలగొడితే వాళ్ళ దృష్టికి పోతుంది, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు అనేటువంటి దానిపైన మేము టోల్ గేట్ పగలగొట్టాం. టఫ్ అనేటువంటిది ఎంఆర్ ప్రాపర్టీస్ పైన, ల్యాంకో హిల్స్ పైన, ఎయిర్పోర్ట్ పైన కాసు బ్రహ్మానందరెడ్డి తెలంగాణ ద్రోహి అయినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహానికి సంబంధించినటువంటి అంశంలో 1-2 అండి, మిలియన్ మార్చ్, సాగరహారం, రాళ్లు పడ్డాయి మా మీద. కళ్ళన్ని మండుతుంటే, చెవులన్నీ మండుతుంటే, ఒళ్ళంతా మండుతుంటే బాష్ప ప్రయోగాలు చేసిన తర్వాత అక్కడే నిలబడ్డాం, చివరి వరకు నిలబడ్డాం. ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయేంత వరకు నిలబడ్డ వాళ్ళం మేమే. అక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే అవునన్న రికార్డు ఉంటది, అక్కడ తీసి చూడండి కావాలంటే, మీడియాలో ఉంటది అది. అందుకని ఇవాళ మేము తెలంగాణకు ప్రతినిధిగా మాట్లాడుతున్నాం. కేవలం మేం చేసాం, మమ్మల్ని గుర్తించండి అని మేము చెప్పడానికి రాలే. నా కోసం నేనేం మాట్లాడట్లేదు ఇక్కడ. తెలంగాణ ప్రజలు చేసినటువంటి పోరాటాన్ని, ముఖ్యంగా అందులో తొలి దశ నుంచి మలిదశ వరకు జరిగినటువంటి పరిణామాలు, జనసంఘటన, మహాసభ, తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసంఘటన, తెలంగాణ ఐక్య వేదిక, తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ, ఆ తర్వాత తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్, అట్లనే టీపీఎఫ్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రధాన భూమిక పోషించినాయి, ఎవరి వాళ్ళది. కానీ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ మాత్రం ఒక మిలిటెంట్ పోరాటాలు చేసి చూపించింది. అందుకనే ప్రధానంగా చెప్పదలుచుకున్నాను నేను. అందులో ఎంతమంది నష్టపోయారు? దాదాపు 23 మంది 26 రోజులు 24 రోజులు జైల్లో ఉన్నారు అందరూ చెంచల్గూడలో. వాళ్ళల్లో
ముగ్గురు చనిపోయారు, ముగ్గురు చనిపోయారు. అందులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పైలం సంతోష్ చనిపోయాడు, కుమార్ చనిపోయాడు, ఇంకా మిగతా వాళ్ళు కూడా చనిపోయారు. అమ్మాయిలు, మాతో పనిచేసినటువంటి అమ్మాయిలు చనిపోయారు. మరి ఆ కుటుంబాలను ఆదుకోలేరా? ఆదుకోవాలి కదా. వాళ్ళు చేసినటువంటి పోరాటం ఉత్తిపోలేదు కదా. కేవలం తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ లో అరుణోదయతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళే 200 నుంచి 250 మంది ఉన్నారు, అమ్మాయిలు, మహిళలు, అమ్మాయిలు కలిసి. అందుకని ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. అందుకనే ఆ కమిటీ సరే ఏం చేస్తారు ఏం చేయరు అనేటువంటిది అయినప్పటికీ కూడా ఒక రిప్రజెంటేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి అనే దానికోసం మేము ఇవ్వడం జరిగింది. ఏం చేయగలుగుతారు అనేటువంటిది ప్రభుత్వానికే వదిలేస్తున్నాం. అది ఖచ్చితంగా అమలు కావాలి అనేటువంటిది కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఆనాటి నుంచి ఈనాటి వరకు జరిగినటువంటి పోరాటాలు అప్పట్లో కూడా అన్నారు ఒక సమరయోధులుగా గుర్తించాలి అనేటువంటిది కూడా. అందుకనే మేము కూడా పెట్టాము, సమరయోధగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. మహిళల భూమిక ఎట్లుంది అనేది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి కూడా మనం చూసినా మహిళల ప్రాతినిధ్యం ఎట్లుంది అనేటువంటిది చెప్పగలుగుతాం. అట్లనే పాట అనేటువంటిది ఎంత ప్రభావితం చేసింది తెలంగాణ ఉద్యమంలో, ఆనాటి ఉద్యమంలో చేసింది, ఈనాటి ఉద్యమంలో చేసింది ఎంత. అందుకనే మేము ఏం చెప్తామంటే సరే ఉద్యమాలు అనేటువంటివి ప్రజల్ని ఏకం చేస్తాయి, ఎన్నికలు అనేటువంటివి చీలుస్తాయి. అయినా చీల్చినా ఎట్లున్నా ఏం కథ అయినా కూడా ఉద్యమం అనేటువంటిది మాత్రం ఆ ఉద్యమం ద్వారా అందరం ఒక తాటి మీదకి వచ్చినటువంటి వాళ్ళ అందరికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఇందులో పొందుపరచబడ్డాయి. ఇక్కడ కేశవరావు గారు సైన్ కూడా చేశారు, అక్నాలెడ్జ్మెంట్. ఒకటి మేము వాళ్ళకి ఇచ్చాము, మా దీనికి 18 ప్రతిపాదనలు. అందులో ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి ఉన్నాయి. అందులో కొంతమంది మహిళలు, తెలంగాణలో చెప్పుకోదగ్గ మహిళల పేరు మీద స్మారక అవార్డులు ప్రకటించాలని, అట్లనే ప్రొఫెసర్ కేశవరావు సార్ మాకు చైర్మన్ గా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆయనతోటి కలిసి పనిచేసినందుకు. ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు ఏమీ ఆశించలేదండి, ఎవరి గడపదొక్కలేదు, ఏం ఆశించలేదు. కరడుగట్టిన తెలంగాణ వాదిగా ఆనాటి ఉద్యమం నుంచి ఈనాటి ఉద్యమం వరకు కలగన్నటువంటి వ్యక్తి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఉద్యమ ఆకాంక్షలు, ఇది ప్రధానంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అసలు ఉద్యమం ఎందుకు జరిగింది, ఉద్యమ ఆకాంక్షలు ఏ మేరకు నెరవేర్చబడ్డాయి, ఇది ప్రధానమైనటువంటి అంశం. అందుకని దీన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి మేము భావించాము. అందుకనే తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ టీం అంతా వచ్చి ఆ యునైటెడ్ ఫ్రంట్ తోటి కలిసి పనిచేసినటువంటి మిత్రులు గాని అందరు కూడా ఇక్కడ మాట్లాడినరు. ఇంతకుముందు విమలక్క మాట్లాడింది, గాలి వినోదన్న మాట్లాడారు, హనుమాన్లన్న మాట్లాడారు, వనిత ఇటువైపు నుంచి తెలంగాణ ఆడబిడ్డల పాదయాత్ర సూర్యాపేట నుంచి హైదరాబాద్ వరకు, అదే సేమ్ టైం గద్దరన్న శాంతి యాత్ర చేపట్టిండు. బహుశా మీకు అందరికీ గుర్తే ఉంటుంది అనుకుంటాను. శాంతి యాత్ర సేమ్ టైం మొదలైంది, సేమ్ టైం ఎండ్ అయింది. అందరు కలిసి మళ్ళా ఉస్మానియా క్యాంపస్ లో ఆర్ట్స్ కాలేజ్ ముందు, ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా అక్కడ పెద్ద ఎత్తున బహిరంగ సభ కూడా నిర్వహించడం అనేటువంటి జరిగింది. ఒకటా రెండా అండి, ఎన్ని పాదయాత్రలు, గుట్టల పరిరక్షణ, చెరువుల పరిరక్షణ, మొత్తం ఇక తెలంగాణలో ఉన్నటువంటి సంపద అంతా కూడా తెలంగాణ ప్రజలకు చెందాలి. ప్రధానంగా భూములు ఎవడబ్బ సొమ్మని ఆక్రమించుకుంటారండి భూముల్ని. ఇప్పటికి ఉన్నటువంటి భూముల్ని పంచండి. ఎక్కడికక్కడ కబ్జాలు కాబడుతున్నాయి, చాలా వరకు కబ్జాలు కాబడుతున్నటువంటి భూముల్ని అంటే ఇప్పుడు వాళ్ళ కౌలు రైతులు, మహిళలు కుటుంబంలో ఆ బాధలు భరించలేక అప్పుల పాలై చనిపోతే దాన్ని బతుకు నెల్లదీడుస్తూ పిల్లల్ని పోషిస్తూ కౌలుకు తీసుకున్నటువంటి మహిళలు ఉన్నారు చాలా మంది. వాళ్ళకు బ్యాంకు లోన్ రాదు, ఆ భూమి ఎవరి పేరు మీదనే ఉంటది. వాళ్ళకు అదేంది రైతు బంధు రాదు, బ్యాంకు లోను రాదు. మరి ఎట్లా బతుకులు ఈడ్చాలి వాళ్ళు? ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకనే అవును, ఇందులో ఉన్నాయి. అవును, అభిప్రాయ సేకరణ అంటూ మహిళల్ని పిలిచి లోపల మీటింగ్ అవుతా ఉంటే తోటి మహిళలు చాలా మంది వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పబోతా ఉంటే వాళ్ళని అవమానించినటువంటి సంఘటనలు కూడా మనం చూడడం జరిగింది. ఏది ఆ రోజు జరిగిన అంటే సరే కొంచెం గందరగోళమైంది అక్కడ, కొంచెం డిస్టర్బ్ కూడా అయింది అక్కడ. అందుకని సరే దాన్ని ఎట్లా పరిగణలోకి తీసుకుంటాము అనేటువంటిది నేను ఆ రోజు మళ్ళా జంతర్ మంతర్ పోరాటానికి సంఘీభావంగా అక్కడ ధర్నా చౌక్ వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత విమలక్క ఉన్నారు అక్కడ లాస్ట్ వరకు. అదే నేను అంటున్నాను, సరే ఏది ఏమైనా మనము సరిగ్గా నిర్వహిస్తే, ఎవరమైనా సరైన పద్ధతుల్లో సరిగ్గా నిర్వహిస్తే, మాకే తెలియదండి ఫస్ట్ ఉద్యమకారులది ఎక్కడ జరుగుతుంది అనేటువంటిది మాకే తెలియదు. ఇంకొకటి, మాకు రాతపూర్వకంగా ఇన్విటేషన్ లేదు. 2, ఆ రోజు చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నాను, దీనికి ఒక చట్టబద్ధత లేదు ఈ కమిటీకి. ఇంకొకటి, ఈ కమిటీలో మహిళలు లేరు,
ఈ కమిటీలో మైనారిటీలు లేరు, దళితులు లేరు. అది పెట్టాలి. ఎందుకంటే ఒక క్రైటీరియా ఉంటది కదా దేనికైనా. ఒక కమిటీ అనుకుంటున్నప్పుడు ఆ కమిటీని ఎట్లా సెలెక్ట్ చేయాలనేటువంటి దానిపైన మనం సరే ఒక అంటే ప్రధానంగా మహిళల ప్రాతినిధ్యం, మైనారిటీ ప్రాతినిధ్యం అది ఉన్నారు, ఒకరున్నారు, ఉన్నందుకు సంతోషం. కనీసం ఆ మేరకైనా ఎస్టీ ఉన్నారు, రాములు నాయక్ అన్న, దళితుల నుంచి మన అద్దంకి అన్న ఉన్నారు, చాలా సంతోషం. కానీ ఇంకా రెండేమైనాయి, మహిళలేమైనరు. అసలు ప్రధాన భూమిక పోషించిన వాళ్ళు కదా మహిళలు. ఏ ప్రపంచ చరిత్రలో ఎక్కడ చూసినా మహిళల ప్రాతినిధ్యం లేకుండా ఏది సక్సెస్ కాలేదండి. అందుకనే అది ఖచ్చితంగా తీసుకోవాలనేది మా వైపు నుంచి మేము ఆనాడు మాట్లాడినాం, ఈ రోజు కూడా మాట్లాడుతున్నాం. అట్లనే ఈ 18 ప్రతిపాదనల్లో మహిళలకు సంబంధించి కూడా ప్రధానమైనవి ఉన్నాయి. అట్లనే ఇంకా చాలా అంశాలు చోటు చేసుకునే విద్యా, వైద్యము, ఎట్లా మనకు ఇవాళ కార్పొరేట్ వ్యవస్థ బలపడుతున్నటువంటి సందర్భంలో దాని నుంచి మన ప్రభుత్వ బడులను, ప్రభుత్వ కళాశాలను ఎట్లా కాపాడుకోవాలి, మూసివేయబడుతున్నటువంటి ప్రభుత్వ కళాశాలని, ప్రభుత్వ బడులను ఎట్లా కాపాడుకోవాలి. అది కాపాడుకోలేకపోతే కింది స్థాయి వాళ్ళకి అంటే బహుజనులకు చదువు దూరం అవుతుంది. అట్లనే తెలంగాణలో ఒక సంస్కృతి ఉంది, ఒక కల్చరల్ డెవలప్మెంట్ అనేటువంటి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ కూడా లేవనెత్తాం. అందుకని మీకు ఇచ్చాము, దాన్ని తప్పనిసరిగా ప్రపంచానికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత మీదే. మీరు గతంలోనూ మాకు సహకారం అందించారు, ఇప్పుడు అందిస్తున్నారు. ఇక ముందు కూడా మాకు మీడియా ద్వారా మీ సహకారం మాకు అవసరం, తప్పనిసరిగా మీ తోడ్పాటు అవసరం. మీ ద్వారా ఈ 18 ప్రతిపాదనలు ప్రపంచానికి తెలియజేయాల్సిందిగా మిత్రులకు నేను సవినయంగా కోరుకుంటున్నాను. ఇటు మన తొలి వెలుగు, ఇటు కాలోజీ మిత్రులకు మరొక్కసారి ఉద్యమాభినందనలతో జై తెలంగాణ, జోహార్ అమరవీరులకు. థ్యాంక్ యూ సో మచ్.